హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మనం ఇంట్లో వాడే బియ్యంతో బగారా రైస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కేజీ బియ్యంతో బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెని పెట్టేసి కొంచెం నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత కొంచెం నూనెని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నూనె నెయ్యి కాస్త వేడైన తర్వాత ఓల్ బిర్యానీ మసాలాని వేసేయాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, నెక్స్ట్ 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేశాను. ఆ తర్వాత క్యారెట్ ముక్కలని, నెక్స్ట్ కొన్ని టమాటా ముక్కల్ని కూడా వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అలాగే పుదీనాను కూడా వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా కలిపేసి కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి. నార్మల్ రైస్తో ఈ ప్రాసెస్తో బగారా రైస్ని ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నూనె తక్కువ వేసి నెయ్యిని కొంచెం ఎక్కువ వేయడం వల్ల చాలా రుచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకుని వేశాను. అలాగే కొంచెం కసూరి మేతిని ఇలా రబ్ చేసి వేయాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. కసూరి మేతి వేయడం వల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బగారా రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచిపెట్టి తీసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళని వేస్తున్నాను. ఇక్కడ నేను నీళ్ళని ముందుగానే కొలిచి పెట్టేశాను. 1 కేజీ రైస్ అంటే 4 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పుని, కొంచెం ధనియాల పొడిని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి నీళ్ళని మరిగించాలి. బియ్యం ముందుగానే నానాయి కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి. ఇక్కడ చూడండి, ఇలా ఎసరు కాగిన తర్వాత ముందుగానే నానబెట్టిన బియ్యంని వేస్తున్నాను. మీరు తీసుకునే బియ్యం క్వాలిటీని బట్టి నీళ్ళు కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు. ఇలా బియ్యం అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నం చక్కగా ఉడకనివ్వాలి. మనం రోజు ఇంట్లో వాడే బియ్యంతోనే బగారా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు నూనెని తగ్గించి నెయ్యిని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచిపెట్టింది తీసుకోవాలి. అప్పుడు బగారా రైస్ చాలా రుచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అన్నం చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ నాకు లాస్ట్లో వీడియో క్లిప్ మిస్ అయింది. అన్నం ఉడికిన తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పుల్ని పైన వేసేసాను. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న బగారా రైస్ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.